అందుకని ఇవాళ ఆవిడ అంటుంది, అదిగో ఆ గరుత్మంతుడు ఆ వేదమున్నదే, ఆ వేదమునకు స్వామి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని అంతటా ఉన్నాడు. ఒక ఇనప కర్రని తెచ్చి, ఒక ఇనప ఊచని తెచ్చి అగ్నిహోత్రంలో పెట్టారనుకోండి, అది వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత అక్కడ పెడితే ఇప్పుడు వేడి ఎక్కడుంది అని అడిగితే మీరు ఏం చెయ్యాలి? ఎక్కడుందని చెప్పాలి? ఇనప ఊచలో. ఇనప ఊచ అంతటా వేడుంటుంది. ఏమంటే ఇక్కడే వేడుందండి, ఇక్కడ వేడుందా అండి, ఇక్కడ వేడుందా అండి అని ఉండదు. ఊచంతా వేడెక్కిపోయినట్టు. కానీ వేడి పైకి కనపడుతుందా? కనపడదు. ఊచ కనపడుతుంది. వేడి లోపల ఉంటుంది, ముట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అలా నామరూపాత్మకమైనటువంటి జగత్తు పైకి కనపడుతూ ఉంటుంది, లోపల వ్యాపించి పరమాత్మ ఉంటారు. ఆ ఇనప ఊచలో అగ్నిహోత్రములా, పాలలో నీతిలా ఆయన ఉంటారు. అలా ఉన్నటువంటి స్వామి, స్వామి అన్న మాటకి రక్షణ భారమును వహించగలిగినటువంటి వాడని అర్థం. వేదము చేత ప్రతిపాదింపబడిన ఆ శ్రీ మహావిష్ణువు అనగా అంతటా వ్యాపించిన వాడు ఆలయంలో ఉండడం ఏమిటి? మరి అంతటా వ్యాపించిన వాడు ఆలయంలో ఎందుకు ఉంటాడు? వెంకటాచలపతి అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే ఇక్కడే ఉన్నారా? అంతటా ఉన్నారు. మరి ఒకసారి ఆలయానికి వెళ్ళొస్తామంటే ఇక్కడికి రావడం ఎందుకు అంటే, అంతటా చూడడం నేర్చుకోవడానికి ముందు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే కానీ అంతటా చూడడం రాదు. అందుకని పైగా అంతటా చూడగలిగినటువంటి నేత్రం అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఆయన సౌలభ్యంలో కొంచెం దిగొచ్చారు. దిగొచ్చి అజాయమానో బహుధా విజాయతే, జన్మ లేనివాడు జన్మని పొందాడు, ఆకారము లేనివాడు ఆకారమును పొందాడు. చతుర్భుజుడై ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని చూసి మనం నమస్కారం చేస్తాం. చేస్తే ఆ నమస్కారము ఆయన స్వీకరిస్తారు. అందుచేత ఇవాళ అటువంటి స్వామి ఆ విష్ణు ఆలయంలో ఉంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి తెల్లని శంఖం ధ్వని చేస్తోంది. ఆ ధ్వని నీ చెవులలో పట్టలేదా అని అడుగుతున్నారు. ఈ శంఖము యొక్క ధ్వని ఏమిటి? శంఖము తెల్లగా ఉంటుంది. తెల్లనితనము సత్వగుణానికి పోలిక. సత్వము ఉద్భుతమైతే తప్ప భగవంతుని వైపుకి ఆభిముఖ్యం కలగదు. అసలు లోపల సత్వం ఉంటుంది, రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది. ఇవి మారి 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 ఉద్భుతమవుతుంటాయి. ఏదో ఒక్క గుణము ఎప్పుడూ ఉండదు. సత్వం ఉందనుకోండి, ఒకసారి దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది, అయ్యో 4 మాటలు విందామనిపిస్తుంది, వినయ విధేయతలతో ప్రవర్తించాలనిపిస్తుంది. అయితే ఎల్లకాలము సత్వం ఉండదు. ఈ సత్వాన్ని పక్కకి తోసి రజోగుణం పైకొస్తుంది. ఈ రజోగుణం పైకొస్తే వెంటనే కోరికలు పుడతాయి, ద్వేషించాలనిపిస్తుంది, రకరకాలైనటువంటి